విపక్షాలు ఎంత చేతకానితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి, చర్చలంటే ఎలా పారిపోతూ ఉన్నాయో నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్ని గమనిస్తే అర్థమైపోతుంది. సభాపతి ఎంత సంయమనంతో వ్యవహరించాలని చూసినా, ఎంత సమయం చర్చల కోసం వెచ్చించాలని చూసినా, అవన్నీ కాదని ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని, లేదు మాకు ముందు అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి లేనిపోని విచిత్రమైన నినాదాలతో, అరుపులతో పెడబొబ్బులు పెడుతూ మొత్తం సభా సమయాన్ని డైల్యూట్ చేసేసి పడేశారు. ఏం చేయాలో తోచక ఇంకా మరి ఇంకెంతవరకు కంట్రోల్ చేస్తారు. మరుసటి రోజు కంటే ఇవాళకి వాయిదా పడింది. నిన్న ఒక కీలకమైనటువంటి 2024 నాటి చట్టాన్ని సవరించే బిల్లు, ఏదైతే పేపర్ లీకేజ్ బిల్లు ఉందో ఆ బిల్లు మీద చర్చ జరపాలి కదా. అది మంచా చెడా ప్రజలకు తెలియాలంటే మీరు మాట్లాడాలి కదా, విపక్షాలు అధికార పక్షం కూర్చొని. దానికోసం చర్చ లేకుండా ఒక్క పొరపాటున సంసద్ టీవీ పెట్టి లైవ్ పెట్టి చూద్దాం కాసేపు అంటే గోల. ఏం మనుషులరా మీరు నిజంగా. అసలు మా యొక్క సమయాన్ని, మా యొక్క డబ్బుని, మా యొక్క ఆశల్ని అడియాసలు చేసి పడేస్తున్నారు. దుర్మార్గులరా, నీచులరా. మీరు మా పాలకులని నాకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇంత నిర్లజ్జగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీకు భగవంతుడు ఎట్లా క్షమిస్తాడు చెప్పండి. ఈ దేశం కానీ, ఈ ధర్మం కానీ మిమ్మల్ని భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేయకపోతే అడగండి. ఇంత నీచమైన ధోరణి. కనీసం విద్యార్థుల విషయంలో కూడా సానుకూల వైఖరి లేదు. అరే అధికార పక్షం ఏదో ఒక బిల్లు తీసుకొచ్చింది, అది మంచో చెడో మాకు చెప్పాలి కదా. మీరు కాసేపన్న సంయమనంగా వ్యవహరిస్తే మోదీ క్షమాపణలు చెప్పాలి, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పాలి. అవసరమైతే వాళ్ళు క్షమాపణలు చెప్తారు. చెప్పినా కూడా మీరు క్షమాపణ డైరెక్ట్గా జస్ట్ సారీ అని చెప్పారు, అలా కాదు 100 సార్లు సారీ చెప్పాలి అని అంటారు వీళ్ళు. సరే 100 సార్లు సారీ చెప్తాం అంటాడు. ఇప్పుడు జనాలకి సారీ చెప్పడంలో తప్పేం లేదుగా పాలకులు. అవును మా వలన పొరపాటు జరిగింది, మా యొక్క ఇంటెన్షన్ ఉన్నా, మా ఇంటర్ఫిరెన్స్ ఉన్నా లేకపోయినా జరిగిందానికి మేమే బాధ్యులం కనుక సారీ 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 అని చెప్పినా లేదు ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో చెప్పండి, లేకపోతే హిందీలో చెప్పండి, మీరు మొత్తం సాగిలబడి చెప్పండి, ఇట్లా పెంట చేస్తారు తప్ప అరే చర్చ చేయండి రా భయ్ అంటే. క్షమాపణలు నరేంద్ర మోదీ గారు క్షమాపణలు జాతికి చెప్పినా కూడా వీళ్ళు తగ్గరు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ రాసి పెట్టుకోండి. నిన్న ఏదైతే బిల్లు పెట్టారో యాంటీ పేపర్ లీక్ బిల్లు, ఆ బిల్లులో కొన్ని కీలకమైన సవరణలు ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. పేపర్ లీక్లు, పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో వేగవంతం చేస్తారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తారు. పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. 2 నెలల్లో దర్యాప్తు ముగించాలి. పరీక్షల అక్రమాల దర్యాప్తు కోసం అవసరమైతే కేంద్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునే అధికారం పొందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, రాజస్థాన్ లాంటి ఒకప్పుడు కాంగ్రెస్ ఏలింది కదా, ఆ టైంలో అశోక్ గెహ్లాట్కి కొన్ని లింకులు ఉన్నాయండి ఈ పేపర్ లీకేజీతో. బయట టాక్ మరి. ఇంకా ప్రభుత్వాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఎక్కడ నియమిస్తాయిలేండి. తప్పులే మనం చేస్తుంటే ఇంక మనం నిజాయితీ అది ఎక్కడ కనబరుస్తాం. నేరస్తులకు మరింత కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించే అవకాశం. హైకోర్టు డివిజన్ బెంచ్లో నిర్ణీత గడువులో అప్పీల్ చేసే విధానం కూడా ఈ బిల్లులో చేర్చారు. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించింది. వ్యవస్థీకృత నేరాలకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా. అక్రమార్కులకు గరిష్ట జరిమానా 10 లక్షల నుంచి 50 లక్షలకు, సర్వీస్ ప్రొవైడర్స్కు విధించేటటువంటి జరిమానా ₹1 నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచుతూ నిబంధన చేర్చారు. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ను నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో పాటుగా ఓఎంఆర్ షీట్లలో అక్రమాలు, నకిలీ వెబ్సైట్ల సృష్టి, తప్పుడు అడ్మిట్ కార్డుల తయారీ వంటి 15 పనులను చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారు. ఇంకా చాలా ఉంటాయండి, వీళ్ళు డిస్కస్ చేస్తే కదా మనకు తెలుస్తాయి. ఒక మంచి చట్టం వచ్చినప్పుడు దాంట్లో లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది. లేదు ఇలా ఉండకూడదు అలా ఉండాలని చెప్పాలి కదా. చెప్పాలంటే విపక్షాలు మాట్లాడాలి. సుమారుగా లోక్సభలో ఒక 5 గంటల పాటు, రాజ్యసభలో ఒక 7 గంటల పాటు, ఓవరాల్గా అంత సమయాన్ని కూడా వెచ్చించడానికి రెడీ అయ్యారు సభాపతి. ఆయన వింటే కదా వాళ్ళు. ఇది మన దేశ దుస్థితి.